ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది. సూపర్ 6లో భాగంగా ఇప్పటికే 4 పథకాలు అమల్లోకి వచ్చాయి. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను ఇంటి వద్ద పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన హామీల అమలుపైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా మరో పథకం అమలు దిశగా ప్రకటన చేశారు. దీని ద్వారా ఇక అర్హుల ఖాతాల్లో 10,000 జమ కానున్నాయి. ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు తీపి కబురు అందించింది. గతంలో వారికి ఇచ్చిన ఆర్థిక తోడ్పాటు రెట్టింపు చేసి అమలు చేస్తామని గతంలోనే కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు జూనియర్ న్యాయవాదులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రస్తుతం ఇస్తున్న 5,000 స్టైఫండ్ ఏకంగా 10,000కు పెంచుతున్నట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఈ స్టైఫండ్ పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలోనే జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ వ్యాప్తంగా కొత్తగా 96 కోర్టులను మంజూరు చేశామని గుర్తు చేశారు. న్యాయశాఖలో ఖాళీగా ఉన్న 1,770 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో కొత్తగా కోర్టు భవనాలు, జడ్జీల క్వార్టర్లు, గెస్ట్ హౌసుల నిర్మాణంతో పాటుగా ఆధునికీకరణ 216 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. అదేవిధంగా న్యాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.